నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని, అది ఇంత ఘోరంగా, భయంకరంగా, నొప్పిగా, బాధగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. బర్త్డే సింపుల్గా చేయొచ్చు కదరా, మనీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? మనం పూర్ కావచ్చు మా, మన ఫ్రెండ్షిప్ పూర్ కాదు. హ్యాపీ బర్త్డే. రాహుల్ గాడు ఎవర్రా? వంశీ వెళ్ళినవారా? వచ్చేసిండ్రా 6K. ఇవాళ ఉందారా క్లినిక్? వెళ్ళాలిరా, ఉంది. సరేరా, మరి అప్పుడప్పుడు కాల్ చేయి. సరేరా. ఏమరా ఈ మధ్య తమరు చాలా బిజీ అనుకుంటా, అసలు టైం స్పెండ్ చేయట్లేగా మాతో, ఏంది కదా? అదేం లేదురా, వైష్ణవ్ అని మన 10th క్లాస్మేట్. ఓ ఆమన్నా, ఇదే పని నుంచి. మొన్న బర్త్డే రాత్రి తనే మెసేజ్ చేసింది, సో అలా. అయినా ఇప్పుడు ఎందుకు రాలి, అసలే నెక్స్ట్ మంత్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్. అయినా నాకు తెలియని ఎగ్జామ్స్ ఇప్పుడే ఉన్నాయి అబ్బా. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రా. అయితే చిట్టీలు రాయడం మొదలు పెట్టాలా? దొరికినామనుకో పక్క బొక్కలు ఇరగొడతారా. అవునరా, చాలా స్ట్రిక్ట్. తప్పుతుందా బ్రో మా బ్యాక్ బెంచర్ కష్టాలు? అయినా మీకేం తెలుసు, చెప్పినా అర్థం చేసుకోరు. మీరంటే టాపర్స్, ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రేపు ఎగ్జామ్ అనగా బుక్ పడతాడు, ఎగ్జామ్లో ఏం రాస్తాడేమో తెలియదు, కానీ కాలేజ్కి మాత్రం అతనే ఫస్ట్. సరేరా బాబు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. సరేరా, మరి నేను వెళ్తున్నా. వీడేంట్రా సడన్గా ఇలా తయారాడు? నువ్వు ముందా వైష్ణవ డీటెయిల్స్ అనుకో.
తాగినావా డాడీ? లేదు సిద్ధు, ఇక చూడు నేను ఎంత స్టడీగా ఉన్నాను. ఏహే లే లే, మళ్ళీ తాగినావు డాడీ నువ్వు. అమ్మ గుర్తుకు వస్తే కొద్దిగా తాగిన కావాలంటే వాసన చూడు. లేదు సిద్ధు. హెల్త్ ఖరాబ్ అవుతుంది డాడీ. ఆ, నువ్వు పడుకో. సిద్ధు ఇట్రారా, కూసో. పడుకో డాడీ, రేపు పొద్దున కూసో మాట్లాడు. డాడీ, కూసో కూసో కూసోరా. రే సిద్ధు, సారీ రా కన్నా, అమ్మ లేక నేను సరిగా చూసుకోవడం లేదు, నేను క్షమించు. నువ్వు మాత్రం పెద్ద చదువు చదివి పోలీస్ ఆఫీసర్ కావాలి. డబ్బుల గురించి నువ్వు ఆలోచించకు. అమ్మ ఎల్ఐసి డబ్బులు 10 లక్షలు వస్తాయి. అవి సరిపోకపోతే ఇల్లు అమ్మైనా నిన్ను చదివిస్తా. దాని గురించి నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు. నువ్వు మాత్రం పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి అమ్మ పేరు నిలబెట్టాలి. నువ్వు నిలబెడతావు, నాకు తెలుసు. నువ్వు నా కొడుకురా, నిలబెడతావు, తప్పకుండా నిలబెడతావు. నిలబెడతావు నిలబెడతావు. హలో. హలో, ఏమైంది? మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు, బిజీయా? అదేం లేదు, చెప్పు. ఏం లేదు, అమ్మా నాన్న ఊరికి వెళ్తున్నారు. అమ్మమ్మ కొంట్లో బాగాలేదట, సో అలా బయటకు వెళ్దాం, వస్తావా? ఇప్పుడా? ఆ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. ఎక్కడికి రావాలి? ఏమైంది ఇవాళ? నీకెందుకు డల్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. నా లైఫ్ ఎట్నుంచి వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు అసలు. అర్థం కాలే. ఐ మీన్, మా అమ్మాయి కానీ బ్రతుకుంటే మమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసేది. మా లైఫ్ ఇంకా సంతోషంగా ఉండేది కావచ్చు. బాధపడకు, మనం మాత్రం ఏం చేయగలుగుతాం? అయినా నీకు మేమంతా ఉన్నాం కదా. ఇదంతా కాదు, మార్నింగ్ నుంచి ఏమైనా తిన్నావా? పద, ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుంది. నాకు ఆకలిగా లేదు. అరే పదా, రా. సిద్ధు, తిను తిను, పట్టు పట్టు. ఏమైంది? అమ్మ గుర్తుకొచ్చింది. అన్న 3 ప్లేట్లు పానీపూరి పార్సెల్. బ్రో ఎంత? బ్రో మీ మేడం కట్టేసింది. అవునా? వెళ్దామా?
మార్చావే నా మనసుకు శ్వాసైపోయావే నీ పరిచయమే ప్రేమే కోరే పరిచయమే నా ప్రతి అణువు నీ పేరేలే పరవశమే నువ్వలా వెన్నెలా నీ నవ్వేలా వినబడుతూ వీణలా నీ చూపెలా వరముగా ఓ ప్రేమను నింపావే కన్నులా నువ్వలా వెన్నెలా నీ నవ్వేలా వినబడుతూ వీణలా నీ చూపెలా వరముగా ఓ ప్రేమను నింపావే కన్నులా అరే ఇక్కడ అడ్డ దగ్గరికి రా. చెప్పురా, ఫోన్ చేసినావు. చెప్పురా, ఏమైంది? రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నావా? ముందంతా చాటింగ్ ఆపి నాతో మాట్లాడు. చెప్పురా. రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నా. ఫెయిల్ అయ్యా. అయితే ఏంటి ఇప్పుడు? అదే ఎందుకు ఫెయిల్ అయినావు? చివరి వీడు కూడా పాస్ అయ్యాడు. చదవలే కాబట్టి ఫెయిల్ అయ్యా. ఏమంటావు మ్యాథ్స్? అంతేనా? తెలివే తప్పించుకోకు. నువ్వు వైష్ణవ్ వల్ల ఫెయిల్ అయ్యావు. అదే నీ లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. నువ్వు దాని మాయలో పడి నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు. అయితే ఇవన్నీ నాకేం చెప్తున్నావు? అసలు నువ్వేనివిరా వాటి గురించి మాట్లాడడానికి? ఓ రవలే, ముక్కు ముద్దు తెల్లనంత లవ్ ఏంట్రా? దాని క్యారెక్టర్ మంచిగా నా మాటిను. అరే ఏంట్రా ఇది? నువ్వేనా అరాయిలా చేసేది? అరే మ్యాక్స్, నీకు తెలియదు, ఒక్క నిమిషం ఆగు. ఏంది ముఖం మూతి కూడా తెలియదా? ఇద్దరం కలిసాం, పెళ్లి కూడా చేసుకుంటాం. అయినా నువ్వేనిరా తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి? నాకు తెలియదా? అంత పిచ్చోడినా? ఇంకోసారి నా లైఫ్లో వేలుపెట్టకు, ఎందుకంటే ఇది నా లైఫ్, నా ఇష్టం. నువ్వెందుకురా వాడి గురించి అంతా ఆలోచిస్తున్నావు? వదిలేయి, ఒక్కసారి అనుభవిస్తా కానీ తెలీదు. వాడికి అమ్మాయిలా లేదురా. నాన్నున్నా పట్టించుకోడు. మనం కూడా పట్టించుకోకపోతే వాడు ఏమైపోతారా? పిచ్చోని వారా, ఏమన్నా దిమాగ్ ఉందా అసలు? ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? హలో, చెప్పు. అది వైష్ణవ్ గురించి ఒక విషయం చెప్పాలరా. ఇంకా మారావారా? అంత తిట్టినా సిగ్గులేదారా? మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? అలా కాదురా, ఒకసారి చెప్పేది నువ్వు. చీ పెడే. హ్యాపీ బర్త్డే వైషు. థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే వైషు. ఏ వావ్, అయినా ఇదివరకే చాలా గిఫ్ట్స్ ఇచ్చావు కదా. హే, రీసెంట్గా నా ఇయర్ బడ్స్ పోయినాయి, సేమ్ ఇలాంటివే. అయినా వీటి కాస్ట్ ఎక్కువ కదా, ఎందుకింత ఖర్చు పెడుతున్నావు నా కోసం? నువ్వు కురిపించే ప్రేమ ముందు నీకోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. ఒక్క నిమిషం, డాడీ ఫోన్ చేస్తా. హలో వైషు బేబీ, ఎక్కడా? పార్కులో. ఇంకా అక్కడే ఉన్నారా? హ్మ్. సరే గాని నీ ప్రేమ పిచ్చోడు ఏమంటున్నాడు? ఏముంది, వాడొక ఎమోషనల్ పూల్, 2 ఎమోషనల్ డైలాగులు కొడితే పడుంటాడు. అంతేనా? మరి వాడి దగ్గర డబ్బులు కొట్టేసేదాకా మేనేజ్ చేయాలి కదా. ఓకే ఓకే, సరే కానీ బాయ్, మరి నేను మళ్ళీ చేస్తాను. సరే సరే బాయ్, లవ్ యూ. సిద్ధు వెళ్దామా? సిద్ధు వెళ్దాం. సిద్ధు సిద్ధు సిద్ధు, అది నేను 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 చెప్పేది సిద్ధు, చెప్పేది ఇక ఆపుతావా నీ నటన? నా అనుకున్న వాళ్ళని వదిలేసి నీ చుట్టూ తిరిగితే ఇంత మోసం చేసావు కదే. చివరికి నిన్ను మా అమ్మతోటి పోల్చాను కదే. సిద్ధు, నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మీ ప్రేమ అమ్మ ప్రేమ ఎప్పుడు ఒకటి కాదు. సిద్ధు, నేను చెప్పేది విను. సిద్ధు సిద్ధు నేను చెప్పేది విను సిద్ధు, అట్లా కాదు సిద్ధు. సిద్ధు సిద్ధు నేను చెప్పేది విను, ఫస్ట్ విను సిద్ధు. సిద్ధు సిద్ధు ప్రాణం అనుకుంటే నువ్వు నా ప్రాణం తీసావే, నువ్వు నా లోకం అనుకుంటే నువ్వు నా లోకం ఎలావే. ఎవరు ఎంత చెప్పిన వినలేదే, అక్కరకు ఎవరికి కాకుండా చేసావే. లక్ష్యంలో నువ్వు నా తోడుంటావు అనుకుంటే, కానీ నీ లక్ష్యమే లక్ష్యాలనుకోలేదే. నీతో 7 అడుగులు నడుద్దామనుకుంటే, నాతోనే 7 సముద్రాల నీరు తాగించావే. నువ్వు నా ప్రాణం అనుకుంటే, నువ్వు నా ప్రాణం తీసావే, నువ్వు నా లోకం అనుకుంటే, నువ్వు నా లోకం ఎలావే. ఏయ్, కళ్ళు దొబ్బినాయి అవలే, ఎటు చూసి నడుతున్నావు? మన నెక్స్ట్ టార్గెట్ వీడే. ఇతను నాకు తెలుసు, నా 10th క్లాస్మేట్. అవునా? ఈరోజు డేట్ ఎంత? 24th. ఈసారి మనం అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ట్రాప్ చేయొచ్చు. ఇదే మంచి రోజు చూడు.
రేపటి బర్త్డే. ఎక్కడ దాకొచ్చు? వస్తున్నా. ఈ విషయానికే సూసైడ్ చేసుకుంటావా? అరే నాకు ఒకటి అర్థం కాదు. ప్రతి వాడు తమ చేసే పనిలో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటా, నేను బ్రతకను, నా జీవితం అయిపోయింది, నాకు ఎవరు లేరు అని సావు కబురు చెప్తారంటరా. ఇది ఒకటైనా అన్నిటి పరిష్కారం? విషయం ఏం సాధిస్తావు? నువ్వు చనిపోతే మీ డాడీ పరిస్థితి ఏంటరా చెప్పు. ఇలాగే పాపం ఒకడు కొన్ని నెలల క్రితం తన లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. మా నాన్న కష్టపడి ప్రతి నెల టైం టు టైం డబ్బులు కట్టాడు. ఒకసారి సరిగా చూడండి సార్. అరుణ్, మీ పాలసీ క్లెయిమ్ చూశాను, కానీ అది మా కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అనుగుణంగా లేవు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఫ్యూ వీక్స్ బ్యాకే నేను నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి క్లైమింగ్కి సంబంధించిన ఫైనల్ ఫార్మాలిటీస్ పూర్తి చేశాం. మీరు నా గర్ల్ ఫ్రెండ్తో క్లైమ్ వస్తుందని అన్నారు. ఎవరు? ఈమె సార్ నా గర్ల్ ఫ్రెండ్. మీరు చూసే ఉంటారు ఆ రోజు. హే, మర్చిపోయినా, అరుణ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. ఓకే. ప్లీజ్ సార్ అలా అనకండి, మీకు దండం పెడతా. ఈ డబ్బులు మా తమ్మునికి చాలా ఇంపార్టెంట్. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మా కంపెనీకి స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్. హలో, ఎవరు? హలో, మీ అన్నయ్య అరుణ్కి మేడం లేట్ ఏంటి? అక్కడ పేషెంట్ సీరియస్గా ఉంది. మీ అన్న డబ్బులు తెచ్చాడా? త్వరగా పేమెంట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అక్కడ. మేడం ఏమైంది మేడం? మేడం 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 ప్లీజ్ సార్ అలా అనకండి, మీకు దండం పెడతా. Good evening, everyone. What a wonderful evening it has been celebrating with love, togetherness, and the magic that couples bring into our lives. Before we announce the final winners, let's take a moment to congratulate all the shortlisted couples who have made this far. You are truly amazing and inspire us with your beautiful journey of love. Now, the moment we have all been waiting for. The winners of the Best Couple of the Year awards goes to Sidhu and Vaishnavi. వంశీ చెప్పరా. అరే మన సిద్ధికి వైష్ణవి అనే అమ్మాయితో ఏమైనా పరిచయం ఉందారా? తెలుసు. ఏమైంది? సరేరా, నేను మళ్ళీ చేస్తా. చూసావారా నీ వయసు అరుణ్ని, నిన్ను, ఇంకిలా ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేసిందో.
అదారా నిజమైన ప్రేమ? దానికోసం మారా మన స్నేహాన్ని అవమానించింది? చెప్పు. ఈ కాలంలో లవ్, ప్రేమ, అట్రాక్షన్ మాత్రమేరా, నిజమైన ప్రేమ కాదు. వారు అవసరానికి వాడుకుంటారు, తర్వాత మంచి సమయం సందర్భం చూసి వదిలేస్తారా. అలా అని ప్రేమించడం తప్పు కాదురా. మనిషి అనేవాడు ప్రేమించాలి, ప్రేమ పంచాలి. కానీ ఆ ప్రేమ రెండు పక్కల స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడు ఇలాంటి యుద్ధాలు 100 చేసినా తప్పులేదు. అయినా ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా ఫేక్ లవ్రా. మనం చదువుకున్న వాళ్ళం కూడా ఇలా చేస్తే ఎలారా? ఇప్పుడు సమాజం ఎలా ఉందో అంటే ఒక అక్కతోనో చెల్లెతోనో అలా బయటికి వెళ్తే చూసేవారు తప్పుగా అనుకుంటున్నారా. అలాంటి సొసైటీలో బతుకుతున్నారా మనం. విను, ఇప్పుడు కూడా నీ లైఫ్ ఏం స్పాయిల్ కాలే. ఆమెను మర్చిపో, వాళ్ళ సంగతి మగోలేయి, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజశేఖర్ గారి కొడుకు 3 రోజుల నుంచి కనిపించట్లేదు. పోలీసులు ఎంత ట్రై చేస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం దొరకలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనలోకి దిగారు. ప్రజల్లో టెన్షన్ పెరుగుతోంది. చూడాలి మరి ఈ కేసు ఎప్పటిదాకా సాల్వ్ అవుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం హలో, ఏందయ్యా 3 రోజులు అయింది, ఇంకా ఈ కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. మీడియాలో పెద్ద సమస్యగా మారింది. అసలు మీరు ఏం చేస్తున్నారు? సార్, నేను మా టీము ఈ కేసు ఛేదించడానికి డే అండ్ నైట్ ఆ పని మీదనే ఉన్నాం. చాలామంది అనుమానితులని విచారించినాం. అండ్ సీసీటీవీ ఫుటేజ్ వి గ్యాదర్డ్ ఆల్ అండ్ చాలా ప్రాంతాల్లో గాలింపు కూడా చేపట్టినాం సార్. ప్రయత్నించడం సరిపోదు, దీని రిజల్ట్ కావాలి. ఇది చిన్న కేసు కాదు. వెంటనే స్పెషల్ టాస్క్ని రంగంలోకి దించండి. సార్, నాకు ఒక ఆఫీసర్ తెలుసు సార్. ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ షూర్ హీ విల్ హ్యాండిల్ ద కేస్. ఇంకేంటి ప్రాబ్లం, అతన్ని పిలిపించండి. బట్ సార్, ఈజ్ ఇన్ ఈజ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్. అతని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా ఆన్బోర్డ్ చేయడానికి అన్ని పర్మిషన్లు ఇస్తున్నా. వెంటనే అతనికి కాల్ చేయండి. ఓకే సార్, ఉంటాను. సార్, ఐఎమ్ కమింగ్. ప్రేమలో ఓడిపోవచ్చేమో కానీ జీవితంలో కాదు. బలంగా నిలబడితే గెలుపు నిన్నే వెతుక్కుంటూ వస్తుంది.